ప్రాథమిక అభియోగ పత్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు పదే పదే ప్రస్తావన చేశారు. కానీ ఇప్పుడు ఈ 305 పేజెస్ తోటి డ్రాఫ్ట్ చేసిన దాంట్లో ఎక్కడ ఆయన పేరు రాలేదు. ఇదేమన్నా తుఫాను ముందు ప్రశాంతత అంటారా? గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ వీక్షకులు వెంకటరెడ్డి గారికి, సురేంద్ర నాయుడు గారికి, మీకు కూడా. మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు సురేంద్ర నాయుడు గారి నుంచి చెప్తా ఉన్నారు, మేము ఎక్కడా కూడా ముందుగా అక్రమంగా అరెస్టులు చేయట్లేదు, ముందుగా ఆధారాలు కానీ అవన్నీ దొరికిన తర్వాతే చేస్తాం. సో దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అగ్రెసివ్గా వెళ్లకుండా అక్కడక్కడ అంటే వాళ్ళు నిజానికి ఇక్కడ ఒకటి చూడండి వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పట్లేదు కానీ ఫస్ట్ నుంచి వీళ్ళు అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అనే పదాలు వాడుతున్నారు. అది వ్యూహాత్మకంగా వాడుతున్నారా లేకపోతే అది అలా ప్రజల్లో నా నుంచి బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్యాయ పదంగా మార్చేలా గారు దీన్ని నరేటివ్ బిల్డింగ్ అంటారు. వాళ్ళు దే హావ్ మాస్టర్డ్ దట్. వైసీపీ ఏంటంటే వాళ్ళు ఇంకా ఆటవిక యుగంలో ఉండటం వల్ల వాళ్ళకి తెలియట్లేదు, అన్నీ మోటుగా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. అదే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని చూస్తే మాస్టర్ మైండ్ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పట్లేదు కానీ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అంటున్నారు. అది అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యేలాగే చెప్తున్నారు వాళ్ళు, కానీ మేము చెప్పట్లేదు అనేది ఇప్పుడు సురేంద్ర నాయుడు గారి మాటలో చెప్తా ఉంటే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లెక్కర కేసే లేదు. మిథున్ రెడ్డి గారు కూడా నిన్న గన్నవరంలో మాట్లాడినప్పుడు కూడా అసలు ఇదంతా కూడా రాజకీయ కక్షపూరితంగా చేస్తా ఉన్నారనేదే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఎంత ఏంటంటే నాకు సంబంధించి చెప్తాను సార్, నేను అబ్జర్వ్ చేసింది, మన విజయసాయి రెడ్డి గారు జనవరి 25వ తారీఖు రిజైన్ చేశారు. ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఏప్రిల్లో విజయసాయి రెడ్డి గారిని సిఐడికి సంబంధించి కాకినాడ కేసులో పోర్టు కేసుకు సంబంధించి పిలిపిస్తే ఫస్ట్ ఆయన రివీల్ చేశారు, ఏంటి ఇట్లా రాజకేశ్ రెడ్డి ఉన్నారు మద్యం కుంభకోణం వెనకాల, మొత్తం అతనే చేశాడు. ఆ తర్వాత రెండోసారి అటెండ్ అయినప్పుడేమో వాళ్ళ ఇంట్లో సమావేశం జరిగిందనే విషయాన్ని కూడా బయట పెట్టిన పరిస్థితి. అంటే మిథున్ రెడ్డి గారు అనే పాత్రని ఎప్పుడు విజయసాయి రెడ్డి గారే ఫస్ట్ చెప్పింది. అప్పటి వరకు కూడా ఏదో సిట్టు చెప్తా ఉంది అంటా ఉన్నారు కానీ అధికారికంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చేసినప్పుడు కూడా ఆయన సాక్షిగా సిట్ చేయాల్సిన సగం ఉద్యోగం విజయసాయి రెడ్డి గారు చేస్తారు సార్. సారీ, సిట్ చేయాల్సిన సగం ఉద్యోగం విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా, దానిలో అనుమానం లేదు. చేశారు. ఆయన చెప్పిన తర్వాతనే ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కేసిరెడ్డి విషయం ఎలిగేషన్స్ తర్వాత వాసుదేవ్ రెడ్డి తాను, మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే సత్యప్రసాద్ వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి పాత్ర కూడా ఇక్కడ ఏం లేదు. నిజానికి రేపు 21వ తారీఖు ఆయన సిట్టు పిలిచినప్పటికీ కూడా ఏదో పిలవాలి కదా అని పిలిచినట్టుంది. మొత్తం అయిపోయింది, ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఈ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని రేపు పిలుస్తున్నారు. సో ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో ఏమీ లేదనే కుంభకోణం ఎక్కడి దాకా వచ్చిందంటే సుప్రీంకోర్టు కొంత ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము అనేది వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఏసీబీ కోర్టు కానీ ఇంకా వేరే హైకోర్టు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నిందితులు ఎవరికి కూడా ముందస్తు బెయిల్ రావట్లేదు అనేది స్పష్టంగా ప్రజలందరికీ తెలిసేలాగా ఈ సిట్ వ్యవహరిస్తూ ఉంది. దీనిలో ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. మేమేమి అగ్రెసివ్గా వెళ్తలేదు, ఇరికించట్లేదు. ఇదిగో ఈ ఫోరెన్సిక్ నివేదికలు కానీ, కాల్ డేటా రికార్డింగ్స్ కానీ, లేదు ఎక్కడెక్కడ డబ్బులు డంప్ చేశారని కానీ వీడియో రికార్డింగ్స్, అంటే ఆ నోట్ల కట్టలు అంటే 96,000 పైన క్యాష్ రూపంలోనే జరిగింది, డిజిటల్ పేమెంట్ కాకుండా అన్నదానికి ఆధారంగా వాళ్ళు అటన్నిటిని సేకరించిన పరిస్థితి. బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఆమె ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత డ్రాఫ్ట్ ఇచ్చారు. మరి ఆమెను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకుని ఆమె దగ్గర కూడా సాక్ష్యాలు తీసుకునే అవకాశం ఉందా? 98,000 కోట్ల ఎంతో ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే అప్పట్లో రాజకీయపరమైన ఆరోపణలు చేసినప్పటికీ సిట్ అనేది మరి అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చిస్తున్నప్పుడు ఈ రోజు ఎక్కడ కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన ఈ సమావేశాలు ఎక్కడ పాల్గొనలేకపోయినా కూడా ఎందుకు ఆయనకి నాలెడ్జ్ జరిగిందా లేదా అని తెలుసుకున్నప్పుడు ఈ ఆరోపణలు మీకు చూడండి, పార్లమెంట్లో కృష్ణదేవరాయలు గారు ఇది అక్కడ ప్రస్తావించి ఆ తర్వాత అమిత్ షా గారిని సంప్రదించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ కేసులో జోక్యం చేసుకుంటానికి కానీ పెద్దగా ఆసక్తి ప్రదర్శించినట్టు మనకు కనపట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ విధమైన
వైఖరి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ కూటమి సర్కారు ముందుకెళ్ళింది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ఏమన్నా తుపాకీ కాల్చుదామని అనుకున్నారు కానీ అది చంద్రబాబు నాయుడు గారికి అంతగా సహకరించినట్టు ఏం కనపడలేదు. ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు కూడా మాట్లాడి 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని గురించి ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయినట్టు అయితే